హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, బీహెచ్ఎంఎస్ గైనకాలజిస్ట్. వారితో అయితే మనం చాలా విషయాలైతే మాట్లాడేద్దాం. మరి మాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది కొన్ని ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్కే మనం ఈరోజు మంచి మంచి రెమెడీస్ కావచ్చు, మంచి మంచి టిప్స్ కావచ్చు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. నేను కూడా చాలా బాగున్నాను, మీరు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, మనమైతే ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. మేడం, చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అంటే గర్ల్స్కి వైట్ డిశ్చార్జ్ చాలా అవుతుంటుంది కదా. అవునండి. దట్టు అది అవుతూ ఉంటే కనుక వీక్ అవుతామని చెప్పేసి, బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయని చెప్పేసి డిఫరెంట్ టైప్స్లో చాలా మంది డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది దేని వల్ల అవుతుంది, దీనికి గల కారణాలు ఏమిటి, అసలు ఇది ఎందుకు అవుతుంది, ఇది అవుతే ఎలాంటి ఇష్యూస్ మన అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ తగ్గించాలనుకుంటే ఏ విధంగా తగ్గించుకోవాలనుకోవచ్చు? నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది మన బాడీలో న్యాచురల్ సెక్రీట్ అవుతుంది అనమాట. ఓకే. అంటే మన వెజన అనేది హెల్తీగా మెయింటైన్ చేయడానికి Okay. మన బాడీనే వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ చేస్తుంది. Okay. ఇది ఎప్పుడు సెక్రీట్ అవుతుంది? పీరియడ్కి 2 days ముందు, లేదంటే పీరియడ్ అయిపోయిన 2 days తర్వాత సెక్రీట్ అవుతుంది. దీంతో పాటు ఎగ్ రిలీజ్ అయ్యే టైం, అంటే ఓవరేషన్ టైం అంటాం. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇలా వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ అవుతుంది. దాంతోపాటు సెక్షువల్గా ఎగ్జైట్మెంట్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో కూడా వైట్ డిశ్చార్జ్ నార్మల్ కండిషన్ అంటాం. ఇలాంటి 3 కండిషన్స్ ఎలా ఉంటుంది? వైట్ డిశ్చార్జ్ క్లియర్గా ఉంటుంది, ఓకే. వాటరీగా ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి డిస్కంఫర్ట్ని కానీ, పెయిన్ కానీ, ఇరిటేషన్ కానీ ఎలాంటిది కాజ్ చేయదనమాట. కాబట్టి ఈ 3 కండిషన్స్లో ఇలాంటి కాజెస్ ఉండడం వల్ల అవి నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటాం. సపోజ్ కొంతమందికి వైట్ డిశ్చార్జ్ హెవీగా సెక్రీట్ అవుతుంది. ఎక్కువగా మీరు ప్యాడ్స్ యూస్ చేసేవానికి ప్యాడ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి ఇచ్చింగ్ రావడం అక్కడ అవును. వెజన దగ్గర కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా ప్రాబ్లమాటిక్ కండిషన్ అనమాట వాళ్ళకి. అంటే అది ఎప్పుడు నార్మల్ వస్తుంది, ఎప్పుడు అబ్నార్మల్ మనం ఈజీగా తెలుసుకోవాలి ఫస్ట్. Okay. ఇలా తెలుసుకోవడం వల్ల అది ప్రాబ్లమాటిక్ అయితే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఏదైనా ప్లాన్ చేసుకోవడం చూసుకుంటూ ఉండాలి. ఇలా ప్రాబ్లమాటిక్ ఎప్పుడు వస్తుందంటే మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది వాళ్ళకి. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇలాంటి కండిషన్స్లో కూడా ఇలా వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్గా సెక్రీట్ అవుతూ ఉంటుంది. సపోజ్ హార్మోన్ డిశ్చార్జ్ అనుకోండి, వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్ అవడం వల్ల ఆ వెజన డ్రై అయిపోయి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్కి ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే. ఇలాంటి కండిషన్స్ వాళ్ళకి ఏమవుతుంది, వెజన డిస్టర్బ్ అవడం వల్ల అది ఇలా వైట్ డిశ్చార్జ్ లాగా బయటికి పంపిస్తూ ఉంటుంది సెక్రీషన్స్ని. అలా ఇది ఒక పాసిబిలిటీ. ఒకవేళ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఇది గ్రీన్ కలర్లో కానీ మారుతూ ఉంటుంది. Okay. ఒకవేళ ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యేదానికి కలర్ మారుతూ ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్ అయితే ఇంకొక కలర్ మారుతూ ఉంటుంది. కొంతమంది ఇది గ్రీన్ కలర్గా మీన్ చాలా చాలా గ్రీన్, లైట్ గ్రీన్లో అంటూ ఉంటారు. కొంతమంది ఇది ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్గా మీన్ పస్ ఫామ్లో ఉందని చెప్తుంటారు. ఇంకా కొందరు ఎలా చెప్తారంటే కంప్లీట్ గా వైట్ గా అవుతుంది. కంప్లీట్గా వైట్గా, కడ్డీ వైట్గా, అవును. తెల్లగా మీగడలాగా ఎలా ఉంటుందో అలా చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా కనిపిస్తుందని చెప్తుంటారు. ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఎలా అంటే ఫౌల్ స్మెల్లింగ్, అసలు మేము భరించలేకపోతున్నాం మేడం ఆ స్మెల్, అసలు మేము చాలా డిస్కంఫర్ట్గా ఉంది, ఇరిటేషన్గా అనిపిస్తుందని చెప్తుంటారు. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే కంటిన్యూగా ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది వెజన దగ్గర. వాళ్ళకి ఎంత డిశ్చార్జ్ అవుతున్నప్పటికీ వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ పెయిన్ అనేది ఇచ్చింగ్ లాగా కంటిన్యూగా ఉంటుంది వాళ్ళకి. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది. అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు వాళ్ళకి మంటగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఇన్ఫెక్షన్ ఇంకా ఇతర ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయిందని వాళ్ళకి ఒక ఇండికేషన్ అనమాట ఇలా ఉండడం వల్ల. కాబట్టి ఇలాంటి ఏ కండిషన్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నార్మల్ కంటే ఎక్సెసివ్గా కానీ, అబ్నార్మల్గా కానీ ఇలాంటి పెయిన్తో సెక్రెట్ అయినప్పుడు అదొక అబ్నార్మల్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎస్. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే హార్మోన్ సెటరేట్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ అయితే బోత్ పార్ట్నర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరు పార్ట్నర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్ మ్యామ్, చాలా మందికి ఏంటంటే అంటే జనరల్గా మనం చూసుకుంటే కనుక ఒక బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలీదు. బియ్యం కావచ్చు, లేకపోతే స్లేట్ పెన్సిల్స్ కావచ్చు, అదర్వైజ్ కొన్ని తింటూ ఉంటే కూడా ఇది అవుతుంది అని కూడా విన్నాము. నిజంగా అవి తింటే నిజంగానే అవుతుంది అంటారా, లేకపోతే అది నార్మల్? అలా ఏం లేదండి. అసలు అలా తింటేనే అవుతుంది అనేది ఒక మిత్ మాత్రమే. అసలు అది తింటేనే అలా కాజ్ అనేది కాదు. ఇది మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కాజ్ అవుతుంది, తినడం వల్ల అయితే కాదనమాట. కాదనండి. అంటే దీనివల్ల మనం ఏమైనా అంటే లైక్ ఎనర్జీ లాస్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్సైడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. Yeah. మనం ఇది వైట్ డిశ్చార్జ్ ని కంటిన్యూగా నెగ్లెక్ట్ చేసామనుకో, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి పాస్ అవుతుంది. బయట ఉన్న ఇన్ఫెక్షన్ ఇతర గర్భాశయం అన్నిటికీ పాస్ అవుతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్గా ఫేస్ చేస్తుంటారు. దాంతోపాటు ఇలా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మన బాడీలో ఇస్నోఫిల్ సెల్ కౌంట్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఎనర్జీగా, ఫీవర్గా అనిపిస్తుంటుంది, మెయిన్గా చిల్స్ లాగా అనిపించడము, నీరసంగా అనిపిస్తున్నట్టు. దాంతోపాటు కొంతమందికి వైట్ డిశ్చార్జ్తో పాటు బ్యాక్ పెయిన్ కామన్గా ఉంటుంది అనమాట. ఇలాంటివి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న కనుక, లేదు అంటే లైఫ్ టైంలో ఫ్యూచర్లో మనకి ఇది రావద్దు అని అంటే కనుక ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మ్యామ్? దీనికి మెయిన్గా ఫస్ట్ అది ఎలా
కాజ్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఏ కాజ్ వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతుందో తెలుసుకోవాలి. అది నార్మలా, అబ్నార్మలా అబ్నార్మల్. తెలుసుకోవాలి. ఈ రెండిటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇది మెడిసిన్స్‌తో పాటు డైట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ కండిషన్స్‌లో కూడా. మెడిసిన్స్‌తో పాటు అయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంది, ఏ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతుంది, వాళ్ళకి ఇంకా పెయిన్ కానీ, ఇరిటేషన్ కానీ, ఇంకా ఇతర సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయైతే ఆ సింప్టమ్స్‌ని మొత్తం అన్నీ ఐడెంటిఫై చేసి మొత్తం కలెక్షన్ లాగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో ఎలా ఉంటుందంటే మెయిన్‌గా పర్టిక్యులర్ డిసీజ్‌కి పర్టిక్యులర్ మెడిసిన్స్ అనేవి ఉండవన్నమాట. కాబట్టి వాళ్ళకి మొత్తం జనరల్ అసెస్మెంట్ మొత్తం కన్సిడర్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళు హెల్తీ డైట్‌ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అయిందనుకోండి, వాళ్ళు హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రాపర్‌గా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ ఇంటేక్‌తో చేసుకుంటుండాలి. ఏది ఎక్కువ అవ్వకూడదు, ఏది తక్కువ అవ్వకూడదు. ఓకే. బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్‌గా చేస్తుండాలి. ఒకవేళ ఓకే. ఇంబాలెన్స్ అయినట్టయితే వాళ్ళకి ఇలా న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ గూడా. కాబట్టి ప్రాపర్‌గా ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తుండాలి. దాంతో పాటు వాళ్ళకి స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టయితే, ఈ స్ట్రెస్ వల్ల కూడా మనలో హార్మోనల్ ఇంబాలెన్స్ మెయిన్‌గా జరుగుతుంది. కాబట్టి స్ట్రెస్‌కి తగ్గించుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పాస్ చేస్తూ ఉండాలి. ఇలా అన్నీ చేయడం వల్ల వాళ్ళకి మేనేజ్ చేసుకోవచ్చు ఈ కండిషన్‌ని కొంతవరకు. యెస్ మ్యామ్. ఇప్పుడు చాలా మందికి పీరియడ్స్ బిఫోర్ మీరన్నట్లుగా పీరియడ్స్‌కి బిఫోర్ 2 డేస్ బిఫోర్ అయితే ఇది రావడం జరుగుతుంది అన్నారు కదా! అంటే మనకు కంటిన్యూయస్‌గా చాలా మందికి ఒక 1 మంత్ స్టార్ట్ అయింది అంటే, ఆ 1 మంత్‌లో పీరియడ్స్ వచ్చే డేట్ వరకు కూడా చాలా మందికి అవుతూ ఉంటుంది. పీరియడ్ అయిపోయినాక కూడా చాలా మందికి అవుతూ ఉంటుంది కదా! అంటే దీన్ని కూడా ఒక ప్రాబ్లమ్‌గా మనం కన్సిడర్ చేయొచ్చంటారా? యాహ్! ఖచ్చితంగా అండి. ఇది నార్మల్‌గా ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మిగతా సింప్టమ్స్ కూడా కామన్‌గా ఉంటాయి వాళ్ళకి. ఇంత కంటిన్యూగా అవుతుందంటే, ఎక్సెసివ్‌గా అవుతుందంటే వాళ్ళకి ఇచ్చింగ్‌తో పాటు పెయిన్ అనేది కామన్‌గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేయకుండా ప్రాపర్‌గా మెడిసిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ వాళ్ళకి.